తీయడం వల్ల మీకు ఇంత క్లాత్ ఇక్కడ మిగిలిపోవడం వల్ల చంక దగ్గర ముడతొస్తదండి. ఏంటి అంటే ఇది అప్పర్ చెస్ట్ కొలత అండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో మిడిల్ చెస్ట్ యూజ్ చేయము. కేవలం అప్పర్ చెస్ట్ కొలతలు మాత్రమే యూజ్ చేస్తాం. చాలా మందికి కూడాను ఫ్రంట్ ఒకటే ముడతలు చూసుకుంటారు కానీ బ్యాక్ సైడ్ ముడతలు పట్టించుకోరండి. బ్యాక్ సైడ్ కూడా చాలా మందికి చంక దగ్గర ముడతలు ఉంటాయి. అది దేనికంటేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. మెయిన్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఇందులో. కొంచెం జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఎక్కడ కుట్టు పడుతుందో మనకి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో మళ్ళీ ఒకసారి మార్క్ చేసేసుకొని టేప్ తో కొలుచుకుంటే అంటే మీకు కరెక్ట్ గా వచ్చేయాలన్నమాట. ఏంటి మనకి చంకరం ఎంత ఉందో అంత వచ్చేంత వరకు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి శారీ, అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంది ఇది. ఓకేనా? ఇవి రెండు తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ని తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. ఫోల్డింగ్స్ ఏమో నా వైపున ఉన్నాయి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసానండి. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ ప్రకారమే వెళ్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి కస్టమర్ దగ్గర 14.5 ఇంచులు ఉందండి. ఓకేనా? తన బాడీ మీద మెజర్మెంట్ తీసుకుంటే 14.5 ఉంది. నేను 1 ఇంచ్ యాడ్ చేసి 15.5 మార్క్ చేస్తున్నాను. అదే 15.5 ఇంచుల్ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేయలేనండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి కస్టమర్ దగ్గర వచ్చేసి నడుము కొలత వచ్చేసి 35 ఇంచెస్ అండి. ఓకేనా? 35 ఇంచెస్ అనమాట. 35 లో 4వ భాగం ఎంత అండి? 8.5 అంటే ఎంత? పావు తక్కువ 9 ఇంచులండి. ఇక్కడ నేను పావు తక్కువ 9 ఇంచులని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి. ఓకేనా? ప్లస్ 1 ఇంచ్ డాట్. ఓకేనండి? ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఎంత అవుతుందండి? 9.5 వస్తుంది. ఓకేనా? 9.5 వస్తుందండి. అంటే పావు తక్కువ 10 ఇంచులు అనమాట. అదే 9.5ని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. చూడండి. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే దీనికి వచ్చేసి షోల్డర్ వచ్చేసి బ్రాడ్ ఎక్కువ ఉంటుందండి. అందుకోసం నేను 6 ఇంచులు మార్క్ చేసేస్తున్నాను. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనము ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. చూడండి. ఇది అయిపోయింది కదా? ఇప్పుడు వచ్చేసి చంక వైపున వచ్చేసి 1.5 ఇంచుకండి. 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ తీసేసుకొని ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ తీసేయడమేనండి. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి మనకి చంక రౌండ్ కూడా ఒకసారి కొలిచి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేశాను. వీళ్ళకి వచ్చేసి డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. డీప్ వచ్చేసి 10 ఇంచెస్. అదే 10 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేశాను. చూడండి. ఇప్పుడు వచ్చేసి కింద వైపున వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే వీళ్ళు బ్రాడ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కింద వైపున వచ్చేసి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇది అయిపోయింది కదా? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్కేనండి. అందుకనేసి ఈ విధంగా ఈ స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ కి మార్క్ చేసుకున్నామండి. ఇక్కడ నుంచి ఎంతకు వచ్చిందండి? 9.5. ఇందులో సగానికి ఈ విధంగా టేప్ లో ఫోల్డ్ చేసేసుకొని ఇదంతా వచ్చిందండి గీత తక్కువ 5 ఇంచులు. ఇక్కడ చూడండి. అదే గీత తక్కువ 5 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసేది. ఇప్పుడు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 4 ఇంచెస్ కి మార్క్ చేసేసుకున్నాను. మనం ఎంత అండి డాట్ వదిలి పెట్టుకున్నాము? 1 ఇంచ్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఓకేనా? డాట్ ని కుట్టేటప్పుడు ఈ విధంగా కుట్టేస్తామండి. అంటే మనము డాట్ కి ఎంత అయితే ఖర్చు విడిచిపెట్టుకున్నామో అంత పత్తి తీరాలండి. ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా అనేసి 1/2 ఇంచ్ పట్టేసుకున్నాం అనుకోండి, మనకి కింద వైపున బ్యాక్ సైడ్ లూజ్ వచ్చేసి పైకి ఎత్తుకున్నట్టు ఉంటుందండి. ఇక్కడ నడుము దగ్గర అది కూడా ఒకసారి గమనించుకోండి. ప్లస్ షోల్డర్ దగ్గర కుట్టు కూడా ముందుకు లాగేస్తుందండి. అది అయిపోయింది కదా? ఇక్కడ చూడండి. సైడ్ కుట్టుబడి దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మనకు వచ్చేసి ఈ సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. ప్లస్ ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది బయటకు వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ క్రాస్ తీయడం వల్ల ఈ ఖర్చు బయటికి రాదండి. మీరు ఈ బ్లౌజ్ కి ఇప్పుడు చూస్తుంటే క్రాస్ గా ఉంది కానీ కుట్టిన తర్వాత ఇక్కడ క్రాస్ తీసామని కూడా తెలియదు అనమాట. ఇది కూడా ఒక మెయిన్ టిప్ అండి. ఇది కూడా పాటించండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్
పావించి నెక్ వైపున ఈ విధంగా డౌన్ పెట్టుకోవడం వల్ల చూడండి నెక్ దగ్గర పట్టుకొని ఉంటది. షోల్డర్స్ జారవు అనమాట. డీప్ నెక్ కొలత ఎవరికైనా కూడాను ఈ టిప్ ని పాటించండి. మీకు షోల్డర్స్ జారవు, నెక్ దగ్గర పట్టుకొని ఉంటదండి. అందుకోసం అండి ఇది. ఇంకొచ్చేసి చంకరౌండ్ ఏ విధంగా కొలుచుకోవాలి ఎవరికైనా అండి. అది హై నెక్ కొలతనా, డీప్ నెక్ కొలతనా, ప్రిన్సెస్ కట్టా, లేకపోతే డ్రెస్ కైనా ఏదైనా కూడాను చంకను కొలుచుకునే పద్ధతి ఏదైనా ఉంటే అది ఇదేనండి కరెక్ట్ గా. అదేంటంటే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంటే మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో హాఫ్ ఇంచ్ కదా, హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామండి, ఒక హాఫ్ ఇంచ్. ఆ హాఫ్ ఇంచ్ ని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు టేప్ తో కొలవండి. మీ దగ్గర ఆది జాకెట్ తో మీరు బ్లౌజ్ కట్ చేస్తుంటే ఆది జాకెట్ అయినా ఇదే పద్ధతిలో కొలవండి. టేప్ తో కాబట్టి మనం ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి నా దగ్గర ఆది బ్లౌజ్ లేదు కాబట్టి నేను టేప్ తో కొలుచుకుంటున్నానండి. ఓకేనా, ఏదైనా పద్ధతి అయితే ఇదే అని చెప్తున్నాను. ఈ విధంగా ఎంత వచ్చింది చంకరౌండ్ అనేది మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ గా అండి నాకు ఎంత వచ్చిందంటే 17.5 కావాలి నాకు. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 8:35 అంటే ఎంత, ఎగ్జాక్ట్ గా 17.5 వచ్చేసింది. అంటే ఈ కస్టమర్ కి ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. అందులో ఇంకా ఏ డౌట్ లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం నేను యూజ్ చేసే టిప్ ఏంటంటే బ్యాక్ సైడ్ కి డాట్ కి ఎంతవరకు అయితే మార్క్ చేసేసుకున్నామో ఈ విధంగా రన్నర్ తో మార్క్ చేసేసుకుంటానండి. అంటే కుట్టుకునేటప్పుడు నేను మాటిమాటికి టేప్ యూజ్ చేయాల్సిన పని లేదు. అంటే స్ట్రైట్ గా కూడా ఉంటుంది, మనం ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కూడా ఇక్కడ స్ట్రైట్ గా కుట్టుంటది కాబట్టి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, మార్కింగ్ ఉంటుంది కాబట్టి. సేమ్ అదే విధంగా ఇక్కడ రన్నర్ తో మార్క్ చేసేసుకున్నాను. దేనికి, ఇది సైడ్ కుట్టుబడే దగ్గర. ఇంకా ఇదే ఇక్కడే కుట్టుబడుతుంది, అందులో ఏ డౌట్ లేదు. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుందండి కుట్టుకునేటప్పుడు కూడాను. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. నేను నా మెథడ్ కటింగ్ తో పాటు స్టిచ్చింగ్ కూడా చూడండి. ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, మీకే అర్థమవుతుంది. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కస్టమర్ దగ్గర వచ్చేసి నేను కొలతలు తీసుకున్నాను 14.5 ఇంచులు. దానికి బాడీ మీద మెజర్మెంట్ వచ్చేసి పొడవు వచ్చేసి 14.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని 15.5 ఇంచులు పొడవు పెట్టేస్తున్నానండి. నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను కాబట్టి నడుము కొలత వచ్చేసి 35 ఇంచులు అండి. అందులో 4వ భాగం వచ్చేసి పావు తక్కువ 9 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ కి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి, ఇంక ఇక్కడ సైడ్ క్రాస్ తీసే దగ్గర వచ్చేసి కుట్టుబడి దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎవరికైనా ఖచ్చితంగా తీయండి. ఇంకా బ్లౌజ్ పొడవు పెరిగింది అనుకోండి ఈ కస్టమర్ కి 30 ఇంచ్ కూడా తీయొచ్చు, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. సైడ్ వచ్చేసి ఏ విధమైన ముడతలు రావన్నమాట. కొంతమందికి నడుము కనిపించకూడదని ఇంకా ఎక్కువ పొడవు వేసుకుని ఉంటారు. 16, 16 కూడా బ్లౌజ్ పొడవులు ఉంటాయండి. కొంచెం లావు ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే నడుము వల్ల కనపడకూడదు కాబట్టి. అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మీరు ఒక 30 ఇంచ్ కూడా క్రాస్ తీయొచ్చు, దానివల్ల ఏ విధమైన ఇబ్బంది రాదు. ఓకేనండి, ఇది ఇంతవరకు క్లియర్ కదా. వీళ్ళకి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేశాను. చాలా లావు ఉంటారు, కొంచెం రాడ్ ఎక్కువ ఉందండి. తన బాడీ కూడా రాడ్ ఎక్కువ ఉంది కాబట్టి 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఒక ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. అంటే చంకడం కూడా నేను 6 ఇంచులు మార్క్ చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఈ పెద్ద సైజు వాటికి 1.5 ఇంచు 1.5 ఇంచు ఈ మార్క్ చేసేసుకోండి. ఎందుకండి ఈ 1.5 ఇంచులు 1.5 ఇంచులు అని కూడా చెప్తుంటారండి. 1.5 ఇంచులు తీయడం వల్ల మీకు ఇంత క్లాత్ ఇక్కడ మిగిలిపోవడం వల్ల చంక దగ్గర ముడత వస్తుందండి. ఓకేనా, చంక దగ్గర ముడత వస్తుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచు పెద్ద సైజు వాటికి 1.5 ఇంచు మార్క్ చేయండి. చిన్న సైజు వాటికి వచ్చేసి అంటే బిలో 30 వాటికి వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావు. చాలా మందికి కూడాను ఫ్రంట్ ఒకటే ముడతలు చూసుకుంటారు కానీ బ్యాక్ సైడ్ ముడతలు పట్టించుకోరండి. బ్యాక్ సైడ్ కూడా చాలా మందికి చంక దగ్గర ముడతలు ఉంటాయి. అది దేనికంటేను ఈ ప్రాబ్లం వల్లేనండి. ఓకేనా, ఈ ప్రాబ్లం వల్ల ఇక్కడ మీరు 1.5 ఇంచు మార్క్ చేసేసుకొని కట్ చేశారు. ఈ క్లాత్ అంతా మిగిలింది కదా, ఈ క్లాత్ అంతా మిగలడం వల్ల ఇక్కడ ముడత వచ్చేస్తుంది. ఇక్కడ ముడత వచ్చిందంటే మీరు ఇది తగ్గించండి అని అర్థం అండి. ఓకేనా, ఈసారి కట్ చేసేటప్పుడు ఇది కూడా ఒకసారి పాటించుకోండి. చెప్పాను కదా పెద్ద సైజు కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ తో నేను లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం. ఇది ఏంటి అంటే ఇది అప్పర్ చెస్ట్ కొలత అండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో మిడిల్ చెస్ట్ ని యూజ్ చేయము, కేవలం అప్పర్ చెస్ట్ కొలత మాత్రమే యూజ్ చేస్తున్నాను. నడుము కొలత 4వ భాగానికి వీళ్ళకి వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇంకా హెవీ చెస్ట్ ఉంది అప్పుడు అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఒకటి ప్లేస్ లో 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇంకా చంకరం ఉండండి, మెయిన్ చంకరం ని అది ఎవరికైనా కూడా అండి. ఆది జాకెట్ ఉన్నా మీకు పులుచుకునే పద్ధతి ఒకటి ఉంటదండి. అదేంటంటే ఇది ఎంత ఖర్చు విడిచిపెడతామో అంత ఖర్చు షోల్డర్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు కావాలి, హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఇప్పుడు మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టే కదా హ్యాండ్ ఎక్కిస్తాము. ఇప్పుడు మీ దగ్గర ఆది జాకెట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా, దీని మీద పెట్టి కొలుచుకోండి. అంటే మీకు చంక రౌండ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది అర్థమవుతుంది. ఇంకా టేప్ తో మనం మెజర్మెంట్స్ వెళ్తున్నాం కాబట్టి టేప్ కాబట్టి నేను ఇక్కడ నుంచి టేప్ తో కొలుచుకుంటే నాకు 17.5 కావాలి. ఎగ్జాక్ట్ 17.5 వచ్చేసిందండి. ఇంకొకటి ఏంటంటే ఏమండి ఇప్పుడు నాకు ఈ వీళ్ళకి 17.5 కాదు 18 కావాలి. అప్పుడు ఏం చేయాలండి, 18 కావాలంటే ఇంక ఇట్లాగే పెట్టేస్తే సరిపోద్దా అంటే అట్లా కాదండి. 18 కావాలనుకున్నప్పుడు ఇట్లా ఒక పావించి కిందకు మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేయండి.
ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒకసారి కొలుచుకొని చూడండి. అంటే మనం ఎక్కడ కుట్టు పడుతుందో మనకి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో మళ్ళీ ఒకసారి మార్క్ చేసేసుకొని టేప్తో కొలుచుకుంటే అంటే మీకు కరెక్ట్ గా వచ్చేయాలన్నమాట. ఏంటి మనకి చంకరౌండ్ ఎంత ఉందో అంత వచ్చేంత వరకు ఈ పద్ధతిలో ఫాలో అవ్వాలండి. ఇప్పుడు దీనికే 17.5 కాదు 17 ఇంచులు ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకుంటే మీకు చంకరౌండ్ ఎంత కావాలో అంత వచ్చేంత వరకు ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు, ఎక్కువైతే కొంచెం పావించు కిందకి మార్క్ చేసుకోండి, తక్కువైతే కొంచెం పావించు పైకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అయితే మీరు చేసుకోవాలండి. ఇంకా ఖచ్చితంగా కుట్టుబడి దగ్గర వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నారండి. కుట్టుకునేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకసారి నా పద్ధతిలో మీరు కట్ చేసి చూడండి. ఓకేనా? కట్ చేసి స్టిచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నాను క్లాత్ని. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకుంటానండి. చూడండి. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి వీళ్ళకి ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అదే 11 ఇంచెస్ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఇంకా వీళ్ళకి చంకడౌన్ వచ్చేసి 3.5 పెట్టొచ్చు అండి, 3.35 వరకు కూడా పెట్టొచ్చు. నేను వచ్చేసి 3.5 గీత పెడుతున్నాను. ఓకేనా? 3.5 గీత ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అండి. ఇంకా మనకి ఇక్కడ ఎంత అండి చంకరౌండ్ 17.5. అదే 17.5 ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఒక 2.5 అండి, 2.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా పావించు ఆ విధంగా డౌన్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి పావించులో కలిపేసుకొని ఇక్కడ నుంచి లైన్లో కలిపేయాలండి. ఇక్కడ సగానికి వచ్చిన తర్వాత గీత కానిచ్చి గీత గీస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా షేప్ తీయడం. అప్పుడు వచ్చేసి మనకి చంక వైపున ఏ విధంగా ముడతలు రావండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా హ్యాండ్ తీయడంలో ఎంతకంటే ఈజీ ఉండదండి. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్, హ్యాండ్ లోతు తీద్దామండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలనేది కూడా మెయిన్ అండి. ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఘాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి లోతు తీద్దామండి. ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి, ఈ ఘాటు పెట్టాం కదా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ కండి, 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 7.35. అందులో సగం ఎంత మీకు అర్థం కాకపోతే ఇట్లా ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి చంకలోకి వచ్చేసి ఒక 3/4 ఇంచ్ వరకు కూడా తీయాల్సి వస్తుందండి. ఇంక ఇక్కడ చూడండి, స్టార్టింగ్ సన్నగా రావాలి. అక్కడ నుంచి 3/4 ఇంచులో కలిపేయాలి. అక్కడ నుంచి మనకి ఈ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఉంది కదా, అక్కడికి మార్క్ చేసేయాలి. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవడం. ఓకేనండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. మెయిన్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఇందులో, కొంచెం జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి. నేను వచ్చేసి హ్యాండ్ ఇటువైపు కట్ చేశాను కదా, అటువైపునే ప్లేస్ చేస్తాను. ఇంటి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ ని కట్ చేస్తాం కదా, అందుకోసం అండి. చూడండి, ఈ విధంగా క్లాత్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి అవుట్ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి కింద వైపున. ఓకేనండి, ఇది వచ్చేసి చంక వైపున మార్కింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ షోల్డర్ చంకని ఇప్పుడే కట్ చేసేసుకుంటానండి. చూడండి, ఇప్పుడే కట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు రావండి. అందుకోసము మీరు మార్క్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా, అట్లా ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చండి. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రావు. ప్లస్ ఈ నెక్ను కూడా ఇప్పుడే కట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫ్రంట్ వైపున పావించ్ అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలండి. ఓకేనా, ఇది తీసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తో పని లేదండి,
పక్కన పెట్టేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. 7 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనము ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ రెండింటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ కాబట్టి ఈ స్కేల్ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి చంకలో తీద్దామండి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చంక వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ని ఉపయోగించి వచ్చేసి చూడండి. అంటే మీకు ఫ్రంట్ పార్ట్కి చంకలో తీయడానికి కొత్త వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈ స్కేల్ని ఉపయోగించి కూడా మీరు చంక దగ్గర లోతు తీయొచ్చండి. చూసారు కదా, ఈ లైను ఈ మార్కింగ్ టచ్ ఏ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకా అంతే, అది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇంకా వీళ్ళకి కస్టమర్కి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా 13.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనండి. వీళ్ళకి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింద వైపు నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి ఎవరికైనా కూడా 2.5 ఇంచుకి మార్క్ చేయండి. ఇంకొచ్చేసి ఇక్కడ మార్క్ చేసే మెయిన్ డాట్ వచ్చేసి వాళ్ళ చెస్ట్ని బట్టి మార్క్ ఉంటుందండి. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా క్రాస్ ఒక లైన్ రాసేయడమే. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయాలి. ఓకేనండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఎంత వచ్చిందండి? 3.5. మనకు కావాల్సిన నడుము కొలత ఎంతండి? ఈ డాట్ పట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 3.5 నుంచి 8.35, 3.5 ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడికి వచ్చిందండి నాకు 8.35. అంటే మనకు కావాల్సిన నడుము కొలత 8.35 కాబట్టి ఇక్కడ వరకు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమన్నా మారుతుందా అంటే, ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి అప్పర్ చెస్ట్ కొలత అనేది ఒకేలాగా ఉంటుందండి. ఫ్రంట్ కి వచ్చేసరికి ఏం మారదు. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాక్ కి ఎక్కడైతే మార్కింగ్ ఉంటుందో ఈ డిస్టెన్స్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో అంతే ఉంటది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఎవరికైనా కూడా ఇదే పద్ధతిలో కట్ చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఇక్కడ మెయిన్ డాట్ కిను సైడ్ కుట్టుబడి దగ్గర ఈ రెండింటికి కూడా ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. ఇక్కడ ఈ పావించ్ అనేది ఫ్రంట్ వైపున ఉక్సుల వైపున ఈ పావించి తీయడం వల్ల స్టార్టింగ్ ఉక్స్ పట్టుకొని ఉంటుందండి. పట్టుకున్నప్పుడు మనకు షోల్డర్స్ జారం అనమాట. అందుకోసం ఖచ్చితంగా ఎవరికైనా కూడా డీప్ నెక్ కొలత అంటే ఇక్కడ పావించి ఫ్రంట్ వైపున ఉక్సుల దగ్గర లోపలికి పావించి మార్క్ చేసుకొని కట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చంక వైపున లోతు కూడాను మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి షేపట్టి కట్ చేయాలి కదండి, దానికి ఒకే ఒక కొలత చూపిస్తానండి. షేపట్టి కటింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందో చూడండి, 10.5 వచ్చిందండి. ఓకేనా? అది ఒక్క కొలత చాలండి షేపట్టిని కట్ చేయడానికి. మనకి ఇంకా వేరే ఏ కొలత అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. కింద వైపున కూడా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి అక్కడ పొడవు? 10.5 ఇంచ్, 10.5 కదా. ఇప్పుడు 1 ఇంచ్ యాడ్ చేయండి. చిన్నప్పుడు ఎంత? 11.5. 11.5 విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఫ్రంట్ వైపున వచ్చేసి 4 ఇంచెస్ అండి. బ్యాక్ సైడ్ కూడాను ఒక 4 ఇంచెస్ సరిపోతుంది.
ఇక్కడ మిడిల్కి వచ్చేసి ఒక 3.5 అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా 11.5 ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టిని షేప్ ఇచ్చేయడమేనండి. షేప్ పట్టిని కట్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఎవరికైనా ఇదే పద్ధతిలో కట్ చేసుకొని చూడండి, సెట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం చిన్న మార్పు ఉంటదండి. అది ఏంటి అని తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూడాలి. ఎవరికైనా ఏ విధంగా సరిపోద్ది అనే డౌట్ రావచ్చు కదా! ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోద్ది. అంటే చంక దగ్గర వచ్చేసి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ గా వస్తది. ఇంకా సైడ్ వచ్చేసి ఏ విధమైన హెచ్చుతగ్గులు రావండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటది. అందుకోసం పర్టికులర్ గా చెప్తున్నా. ఇది ఫ్రంట్ అని గుర్తుకొస్తున్న విధంగా డాట్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది హ్యాండ్స్, ఇది షేప్ పట్టియండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.